358వ నామము తరుణి. అమ్మ ఎప్పుడూ నిత్య యవ్వనంతో కళకళలాడుతూ ఆనందంగా ఉంటుంది. అమ్మకి వృద్ధాప్యము లేదు, బాల్యము లేదు, ఎప్పుడు తరుణే. తరుణి అంటే 16 సంవత్సరాల వయస్సు. అంటే ఇక్కడ అమ్మ 16 కళలతో వెలుగుతూ ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంటుంది గనక అమ్మ తరుణి అన్నారు. తరుణి అంటే మరి ఆ వయస్సులో అన్నీ ఇప్పుడు జీవుడికైనా ఆ వయస్సు చక్కని వయస్సు, అన్నిటినీ ఆచరించగలిగే వయస్సు, బాగుపడే వయస్సు, ఇది మనం మంచి కోసం కష్టపడగలిగేటువంటి వయస్సు, మరి భగవంతుని కోసం చేసేటువంటి పనులకు సామర్థ్యం ఉన్న వయస్సు, మరి ఆ చదువుకునే వయస్సు, జ్ఞానాన్ని పంచుకునే వయస్సు, మరి అన్నిటికీ కూడా ఆ వయస్సు సమానమైనది, మంచి వయస్సు. ఆ వయస్సులో నువ్వు బాగుపడటానికి ఎన్నో అవకాశాలు ఉన్న వయస్సు. అటువంటి వయస్సులోనే అమ్మ ఎప్పుడూ ఉంటుంది. చక్కగా 16 కళలతో విరాజిల్లుతూ పరిపూర్ణ స్థితిలో ఉంటుంది అమ్మ. ఇప్పుడు జీవుడికి మరి ఈ షడ్భావ వికారాలు ఉన్నాయి, అంటే అన్ని వికారాలే, ఓ మార్పులు చేర్పులు కడుపులో ఉన్నప్పటి నుంచి మళ్ళీ నశించిపోయేంత వరకు ప్రతిదీ మార్పు, ప్రతిదీ దుఃఖము, కష్టము, బంధము, బాధ, ఇవన్నీ కలిగిస్తున్నాయి. ఇవన్నీ వికారాలు. అమ్మకి ఏ వికారము లేదు. అమ్మ ఎప్పుడు 16 ఏళ్ల వయస్సులో ఉన్నట్లే ఉంటుంది. ఆ 16 ఏళ్ల వయస్సు అంటే 16 బీజాక్షరాల మంత్రము స్వరూపిణి అమ్మ. ఆ 16 అక్షరాల ఆ మంత్రము ఎంతో శక్తివంతమైనది. ఆ మంత్రము చేత ముక్తి పొందచ్చు. ఆ మంత్రము చేత కానీ ఆ అమ్మ తరుణి అంటే అక్కడ కుండలిని శక్తిని కూడా తరుణి వస్తుంది. కుండలిని శక్తిని కూడా తరుణి అంటారు. ఆ కుండలిని శక్తి జాగృతమవుతుంది. జాగృతమైతే వీడు జ్ఞానస్వరూపుడు అవుతాడు. అలా ఆ షోడశాక్షరి యొక్క మంత్రము తరుణి స్వరూపము.